అవినీతి గురించి మాట్లాడతా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ ఇప్పుడు కొత్త వివాదాలను చిక్కుంది. ఈడీ ఇచ్చినటువంటి నివేదిక దానికి కారణమైంది. కేరళలోని అధికార పార్టీ సిపిఎంకి త్రిశూర్ జిల్లాలో 80 రహస్య బ్యాంకు ఖాతాలు, 100 కార్యాలయాలు అంటే స్థిరాస్తులు ఉన్నాయని ఎన్నికల సంఘానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నివేదించింది. మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు సందర్భంగా వీటిని కనుగొన్నామని చెప్పింది. త్రిశూర్ కేంద్రంగా పనిచేసే కరువన్నూర్ సర్వీస్ కోఆపరేటివ్ బ్యాంకుతో పాటు కేరళ సిపిఎం ఎమ్మెల్యే మాజీ మంత్రి ఏసీ మొయిదీన్ని విచారించిన సందర్భంగా ఈ వివరాలు వెల్లడయ్యాయని చెప్పింది. బుధవారం ఈడీ వర్గాలు చెప్పిన వివరాలు లెక్క ఎట్లా ఉందంటే 25 కోట్ల డిపాజిట్లున్న వెల్లడించిన బ్యాంకు ఖాతాలు సిపిఎంవే అని తేల్చి చెప్పింది. ఈ డిపాజిట్లలో సింహభాగాన్ని నగదు రూపంలోనే వెనక్కి తీసుకున్నారని, పార్టీ కార్యాలయాల పేరుతో 100 పర్మనెంట్ ఆస్తులు జిల్లాలో సిపిఎంకు ఉన్నాయని, వీటిని పార్టీ వెల్లడించలేదని తేల్చారు. బ్యాంకు ఖాతాలను, స్థిరాస్తుల్ని పార్టీ కార్యకలాపాల కోసం సిపిఎం వాడుకుంటోందని, ప్రజాప్రాతినిధ్య చట్టం కింద వివరాలను ఎన్నికల సంఘానికి ఆదాయ పన్ను శాఖకి సిపిఎం తెలియజేయలేదని తేల్చి చెప్పారు. ఈడీ అందించిన ఈ ఖాతాలు, స్థిరాస్తుల మీద విచారణ జరపాలని సిబిడిటికి ఈసీ తాజాగా ఆదేశాలు జారీ చేయడం అన్నది సిపిఎంకి పెద్ద షాకింగ్ పరిణామం.